హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. నేను మీ మహేంద్ర. సో ఇది ఇవాళ వచ్చి డే 2 ఇన్ టర్కీ అనమాట. సో నేను టర్కీ క్యాపిటల్ ఇస్తాన్బుల్ సిటీలో ఉన్నాను. సో మీరు ముందు వీడియో చూస్తుంటే మీకు తెలిసేది. సో ఇప్పుడు అక్కడే ఉన్నాను అనమాట. ఇప్పుడు నేనున్న ప్లేస్ ఏంటంటే షాహీద్పేట్, సుల్తాన్పేట్ కామి, లైక్ సుల్తాన్ బజార్ లాంటిది అనమాట. టర్కీలో ఓల్డ్ సిటీ ఇది. సుల్తాన్పేట్ కామి అంటే లైక్ మాస్క్. సో అక్కడ మాస్క్ ఉంది. మీకు మంచి వ్యూ ఎక్కడి నుంచి అయితే మంచి వ్యూ దొరుకుతుందో అది చూపిస్తాను. అండ్ తర్వాత అలాగే మీకు డ్రోన్ షాట్స్లో చూపిస్తాను. మీకు ఇక్కడ డ్రోన్ ఫ్లై చేసి డ్రోన్ షాట్స్లో చూపిస్తాను. మీకు ఏది మిస్ కాదు. సో ఇదైతే మెయిన్ ప్లేస్. దీని తర్వాత నెక్స్ట్ ఏమేమి వెళ్తున్నాను, ఎక్కడ వెళ్తున్నాను అని చెప్పి మీకు చెప్తూ ఉంటాను. ఇప్పుడైతే టైం 12 అయింది. సో నా ఫస్ట్ స్పాట్ అనమాట ఇది. ఇవాళ నైట్ వరకు ఉంది నాకు టైము. సో నైట్ మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. సో నైట్ వరకు మీకు చూపించాల్సినవన్నీ చూపించేసి తినాల్సినవన్నీ తినేసి బయలుదేరుతాయి ఇక్కడ నుంచి. సో మీరైతే మిస్ కాకుండా వీడియోని చూస్తూనే ఉండండి. మీకు ఏం చేయాలో తెలుసుగా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. చూస్తారుగా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. మంచి టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట ఇది. నేనున్న హోటల్ నుంచి ఇక్కడికి 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అంతే ఉంది. సో నేనున్న హోటల్లో పింగ్ చేస్తా, లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఇదేంటంటే అక్కడ నుంచి అన్ని ట్రామ్ లొకేషన్స్ కానీ ఈ మాన్యుమెంట్స్ అట్రాక్షన్స్ కానీ అన్ని 5 minutes దూరంలో ఉన్నాయి. సో చెక్అవుట్ చేసుకోండి మీరు కావాలంటే. అండ్ ఈ లొకేషన్ ఏంటంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మాస్క్ అనమాట. ఇక్కడ షాహీద్పేట్ కార్మి అని ఉంటుంది. సుల్తాన్పేట్ కామి అంటుంది. కామి అంటే లైక్ మాస్క్ అని. ఇది సుల్తాన్పేట్ మెయిన్ బజార్లో ఉందన్నమాట ఇది. సో ఇది మెయిన్ ఓల్డ్ సిటీ, టర్కీ ఓల్డ్ సిటీ ఇది. సో దీంతో మెయిన్ మాస్క్, వన్ ఆఫ్ ద టర్కీలో చూడాల్సిన ప్లేసెస్లో ఇది ఒకటి. మీరు కానీ చూసింటే మన బాలయ్య బాబు సినిమా అది వీరసింహారెడ్డి ఉంది కదా, బాలయ్య బాబుది గోపిచంద్ మళ్ళీ అనేది. ఆ సినిమాలో లాస్ట్లో అన్నయ్య అని చెప్పి కసక్కని పొడి చేస్తుంది చూసావా, ఆ సీన్ అయితే ఇక్కడే షూట్ చేస్తున్నారు అనమాట. ఆ సీన్ షూట్ చేసింది ఇక్కడే, ఈ లొకేషన్లోనే. మీరు చూస్తుంటే తెలుసుకోవచ్చు మీరు. సో మీరు ఎక్కువ టర్కీ వస్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ ఇంకోటి గుర్తించాల్సింది ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చాలా చాలా బాగుంది. ప్రతి దగ్గరికి ఎదురు బస్ కానీ ఉంటుంది, లేదా మనకు ట్రామ్ కానీ ఉంటుంది. సో నా పక్కన చూస్తారు కదా, ఇది ట్రామ్ స్టేషన్ ఇది. సో మొత్తం ట్రామ్ ట్రాక్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మొత్తం మనకు లైక్ టికెట్ వచ్చి ఎదర్ 10 లీరాస్ కానీ అలా 20 లీరాస్ కానీ ఉంటుంది. లైక్ 20 లీరాస్ ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు అనమాట. వన్ వేకి, వన్ టైం, లైక్ సింగిల్ జర్నీకి 20 లీరా ఉంటుంది. సో మీరు ఏంటంటే మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఇస్తాన్బుల్ కార్ట్ అని ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డ్ తీసుకుంటే బెటర్ అనమాట. మీకు ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు రీఛార్జ్ చేసినట్టు. నేను ఆల్రెడీ చెప్పాను అనుకుంటా, బట్ ఎవరన్నా మిస్ అయ్యింటే మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు. ట్రామ్ వెళ్తుంది చూడండి నా వెనకాల. సో ఇదే ట్రాము. సో ఇలా మీకు ఎవ్రీ 2 minutesకి, ఎవ్రీ 5 minutesకి ఒక ట్రామ్ వస్తూనే ఉంటుంది. సో మీరు ట్రాన్స్పోర్టేషన్కి అసలు ఇబ్బంది పడాల్సిన పనే లేదు. ఇప్పుడు నేను చెప్పా కదా, సో మీకు మాస్క్ అంటున్నా, ఏది అలా మ్యూజియంకి వెళ్ళాలి కాబట్టి మ్యూజియంకి వెళ్తున్నా అనమాట ఇప్పుడు. సో అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడున్న లొకేషన్ నుంచి 1.5 kilometers ఉంది. సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంకా అలాగే ఏదైనా మంచి లొకేషన్స్ కనిపిస్తే మీకు చూపించచ్చు కదా, సో అందుకే నడుస్తున్నాను అనమాట. సో ఇంత నడుస్తున్నాను మీకోసము. మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ లైక్ చేయాలి. ఆ రెండు చేయొచ్చు కదా. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ అనేది కమెంట్ చేయండి. మీకు ఏం నచ్చిందో కమెంట్ చేయండి మీరు. ఓకే, మధ్యలో ఒక లంచ్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో నడుస్తుంటే మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో ఇంకా ఆల్రెడీ 12:30 అయిపోయింది. సో ఒకేసారి లంచ్ చేసుకొని వెళ్దామని చెప్పి ఆగున్నాము. ఇక్కడ ఒక అథెంటిక్ టర్కిష్ రెస్టారెంట్కి వచ్చాము. సో ఇవాళ సాటర్డే అయిన దానివల్ల నేను నాన్ వెజ్ తిన్నాను, ఓన్లీ వెజ్జే. సో వెజ్ ఆప్షన్స్ మీద చాలా మినిమల్ ఉంటాయి కదా మన టర్కీలో. సో అందుకే ఒక వెజ్ ఆప్షన్కి ఉన్న రెస్టారెంట్కి వచ్చాను నేను. సో వెళ్ళి ఇంకా వెజ్ ట్రై చేయాలా.
వెజ్లో ఏం స్పెషల్స్ చూసి అది ట్రై చేస్తాను. అండ్ మా ఫ్రెండ్ ఉన్నాడు నాతో పాటు, తను నాన్ వెజ్ ట్రై చేస్తాడు. సో రెండు తిని బాగుందా లేదా అని, మీ టర్కిష్ ఐటమ్స్ బాగున్నాయా లేదా అని చెప్తాను మీకు. సో ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు టర్కిష్ రెస్టారెంట్స్, టర్కిష్ ఫుడ్ చాలా బాగుంటుందని. సో ఇప్పుడు నేను ట్రై చేసి మీకు రివ్యూ ఇస్తాను. ఇదే రెస్టారెంట్, నేను వచ్చిన రెస్టారెంట్ ఇది లా సాఫ్రాన్. సో రెస్టారెంట్ అయితే ఇలా ఉంది. యాక్చువల్లీ నేను ఫలాఫెల్ అడిగా కానీ అది టర్కిష్ రెస్టారెంట్, టర్కిష్ స్పెషల్ కాదు, అది అరబిక్ స్పెషల్. సో మీరు ఫలాఫెల్ ఎందుకు ట్రై చేస్తారు, వేరే ట్రై చేయండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో వెజ్లో, సో చూద్దాం వెజ్లో ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయో. హలో గాయస్, సో లంచ్ అయింది. లంచ్ నేను అదానీ కబాబ్ తీసుకున్నా లంచ్కి వెజ్లో. సో చెప్పాక సాటర్డే వెజ్ అని చెప్పి అదానీ కబాబ్ తీసుకున్నాను, అందుకని వెజ్ది. అయితే యావరేజ్ ఉండే. ఎంత అయిందంటే పర్ పర్సన్ 13 euros అయింది. ప్రైస్ కొంచెం ప్రైజీగానే ఉండే, బట్ టేస్ట్ అయితే యావరేజ్ ఉంది. టూ గుడ్ అని చెప్పాను, టూ బ్యాడ్ అని చెప్పాను. యావరేజ్ అనమాట. అండ్ తర్వాత మీకు ప్లాన్ అని చెప్పాను, మ్యూజియంకి వెళ్తానని చెప్పా కదా, బట్ ప్లాన్లో చిన్న చేంజ్ వచ్చింది. మ్యూజియంకి అయితే వెళ్ళట్లేదు ఇప్పుడు నేను, ఎందుకంటే చూసారుగా మొత్తం క్లౌడీ ఉందన్నమాట. ఇది వెదర్ మొత్తం, సో వర్షం పడేలాగా ఉంది. సో అందుకే అక్కడికి వెళ్ళట్లేదు. సో దాని ప్లేస్లో సిటీ టూర్ వేద్దాం అనుకుంటున్నాను. లైక్ బాస్ఫరస్ టూర్ ఉంటుంది ఇక్కడ, క్రూజ్ టూర్ లాగా ఏదో ఉంటుందన్నమాట. సో సిటీ మొత్తం కవర్ చేస్తారు అన్ని ప్లేసెస్. సో అదైతే మీకు ఇంకా మొత్తం చూపెట్టచ్చు కదా అనుకొని దానికి వెళ్దాం అనుకుంటున్నా. చూడాలి మరి అది ఆ ప్లేస్కి వెళ్ళి డిసైడ్ అవుతాం. ఈ వర్షం వల్ల ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అనేది తెలియట్లేదు అనమాట, అర్థం కావట్లేదు. సో ఆ ప్లేస్కి వెళ్ళి డిసైడ్ అవుతాం. ఒకవేళ అది వర్షం పడినా తడవకుండా వెళ్ళగలము అనుకుంటే ఓకే, దానికి వెళ్దాము. లేదంటే ఇంకా ఆల్టర్నేటివ్స్ చూద్దాము. ఇప్పుడిప్పుడే కొంచెం సన్ వస్తున్నాడు పైన. ఇలాగే కంటిన్యూ అయితే బాగుంటుంది, మన ట్రిప్ మొత్తం మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇలా సన్ ఉంటే బాగుంటుంది. సన్ లేక వర్షం పడితే మొత్తం ప్లాన్ అవుతున్నాడు, ఎందుకంటే మేము నైట్ ట్రావెల్ అవుతున్నాం ఇక్కడ నుంచి, ఇస్తాన్బుల్ నుంచి ఇంకా కపడోకియాకి వెళ్తున్నాము. సో నైట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మేము. సో మళ్ళీ ప్లాన్ మొత్తం బిస్కెట్ అవుతుంది, ట్రావెల్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అందుకే వర్షం పడకూడదు అనుకుంటున్నాను. సో మీరైతే చూస్తూనే ఉండండి. మళ్ళీ ఒకవేళ అక్కడికి వెళ్ళినాక మీకు అప్డేట్ ఇస్తాను. ఆన్ ద వేలో మంచి మంచి లొకేషన్స్ వస్తే మీకు కవర్ చేస్తూ ఉంటాను.